క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సుంకే శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే నినాదంతో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ ఆదివారం 70వ ఆదివారం వీధి నంబర్ 4లో గాలా పార్క్ వద్ద శ్రమదానం చేసి పార్క్ లోపల పిచ్చి మొక్కలను శుభ్రపరిచారు. ఆకులను తొలగించి ఒక్క కుప్పగా మలిచి కరెంటు తీగలకు తగలకుండా చెట్లను తొలగించారు. పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఇట్టి కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కొంకెర భూమన్న, ఎర్ర భూమన్న, రాజ్ కుమార్, అమ్దాపూర్ సాయన్న, కొట్టంరాజు, ఎల్టీ కుమార్, విష్ణువర్ధన్, జి రవి, కమలాకర్ కాలనీ సభ్యులుగా ఉన్నారు. साला ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ వాసులందరూ కూడా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ నినాదంతో మరి అందరం ఇది 70వ వారము. ఈ 70వ వారం జయప్రదంగా మరి రోడ్ నంబర్ 4లో ఉన్న గార్డెన్లో మరి 10% ల్యాండ్లో ఏదైతే గార్డెన్ ఉందో ఆ గార్డెన్లో అన్నీ క్లీన్ చేయడం జరిగింది. మరి ఈ కాలనీలో ఉన్న యువకులు అందరూ కాకుండా మరి వృద్ధులు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా మరి ఈ పిచ్చి మొక్కలను తీసేయడము, కొమ్మలు కరెంటు వైర్లకు కూడా తగినా కానీ ఆ కరెంటు వైర్లకు తగిన వైర్ను కూడా చెట్లను కూడా కొట్టివేయడం జరిగింది. మరి ఇదే స్పీడ్తో మేమందరం కూడా ప్రతి ఆదివారం కూడా దీన్ని మరి సుంకే శ్రీనివాస్ అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో మరి దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తాం. దీంట్లో మరి కాలనీ వాసులు కూడా చాలామంది రావడం లేదు. మరి దయచేసి అందరు కూడా వస్తే మనకు ఒక శ్రమ ఉంటుంది, మనకు ఒకటి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి మరి ఒకటి క్లీనింగ్ చేస్తున్నాము, అధ్యక్షుల వారే పిలిస్తే నేను పోను, క్లీనింగ్ చేస్తున్నాను కాకుండా మన ఆరోగ్యపరంగా కూడా మనకు అందరికీ కూడా బాగుంటుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటే మరి ఇటువంటి ఒక శ్రమదానం అనేది కనీసం మినిమం ఒక గంట సేపు అయినా మనం ఈ శ్రమదానం చేసినట్టయితే మన ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, మన కాలనీ కూడా అన్ని శుభ్రంగా అవుతుంది, గట్టెలు కానీ రోడ్లు కానీ పిచ్చి మొక్కలు కానీ అన్ని తీసివేయడం జరుగుతుంది. కాబట్టి కాలనీ వాసులందరూ దయచేసి ప్రతి ఆదివారము ఒక గంట టైం ఇవ్వండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. వాకింగ్ ఎట్లాగైతే మనం చేస్తాము వాకింగ్లో తిరుగుతాము, అదే వాకింగ్ ఇక్కడ ఉండి చేసుకోవచ్చు. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా కదులుతాయి, ప్రతి పని కూడా మనము అన్నీ చేస్తాం కాబట్టి ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. ఇదే స్పిరిట్తో మరి సుంకే శ్రీనివాస్ అధ్యక్షతన మరి దీన్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఎల్లకాలం కూడా మరి ఈ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ధ్యేయంతో మరి మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దీన్ని ఇదే విధంగా జయప్రదం చేద్దామని చెప్పేసి మేమందరం కూడా కంకణం కట్టుకొని ఆయన అధ్యక్షుల వారు పిలిచినదే తడుగా మరి ఇక్కడికి వచ్చేసి అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నామని చెప్పంటే ఇది చాలా గొప్ప ఘనకార్యం. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నదంటే అతను పిలిస్తే నేనెందుకు ఇవ్వాలి, నాకేం అవసరము, ఆయన పేరు వస్తుంది అని చెప్పి ఇటువంటి భేదభావాలు లేకుండా మనమందరం సమిష్టిగా మన కాలనీని మనం అభివృద్ధి చేసుకుందాం. మరి ఇంకా ఇవే కాకుండా ఇంకా వేరే ఇది ఒక్కటే కంటిన్యూ కొంతమంది నుంచి వాయిస్ ఏమి ఇప్పిస్తుందంటే మీరు చేసుకున్నది మీ ఏరియాలో చేసుకుంటున్నారు, మా సైడ్ వస్తుందని చెప్పి కొంతమంది అనడం జరుగుతుంది. కానీ వాటిని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ కూడా జర్నలిస్ట్ కాలనీలో ఉన్న అన్ని రోడ్లు కూడా మేము శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి వారం ఒకటి తీసుకుంటున్నాం కాబట్టి ఇంపార్టెంట్గా బర్నింగ్గా ఏదైతే ఉన్నదో ముఖ్యంగా కొన్ని స్థలాలు వాటిని పరిశీలించి దాన్ని మేము పరిష్కరిస్తున్నాం. అదేవిధంగా మిగతా కాలనీలో ఉన్న మిగతా రోడ్లు కూడా అన్ని కూడా మేము గట్టెలు కానీ రోడ్లు కానీ పిచ్చి మొక్కలు తీసేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి మాకు కాలనీ వాసులందరూ కూడా ఇంకా సహకరించి మరి నెక్స్ట్ వారం కూడా మరి ఇదే గార్డెన్లో ఇక్కడ చాలా ఘోరంగా పరిస్థితి ఉన్నది. ఇది గార్డెన్ కాదు, ఇది ఏదో కుక్కల గుడిసెలాగా తయారైపోయినాయి. కాబట్టి మరి దీన్ని మనము ఖచ్చితంగా అందరం కలిసి మరి ఇటు మున్సిపాలిటీ వాళ్ళు ఇటు జర్నలిస్ట్ కాలనీలో ఉన్న వాళ్ళందరం కూడా కలిసి ఈ గార్డెన్ మనం క్లీన్ చేసుకొని ఇక్కడ ఏ ఉన్నా కానీ అన్ని తీసేసి మనం అందరం శుభ్రం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇదే స్పిరిట్తో నెక్స్ట్ 71 వారం కూడా
మరి ఈ రోడ్ నెంబర్ 4 గల గార్డెన్లో మన అందరం కూడా వచ్చి సమిష్టిగా ఇంకా చాలా బ్రహ్మాండంగా చేసి ఈ గార్డెన్ సస్యశ్యామలంగా చేసి దీంట్లో మనం వాకింగ్ కూడా చేసుకోవడానికి పనికొస్తుంది. మనం ఎక్కడెక్కడో పోయి ఎక్కడో హౌసింగ్ బోర్డు వరకు నడుచుకుంటూ పోయి ఎక్కడో పోతున్నాము, అక్కడ దుమ్ము ధూళి మరి అట్లాగే వాహనాల శబ్దము మరి ఎప్పుడు ఏమవుతుందో ఎవడో వెనకకెళ్ళి గుద్దిపోతుందో తెలియదు. మనం రోజు పేపర్లలో చూస్తున్నాము, ఎవడో వాకింగ్ చేయబోతే వెనకకెళ్ళి లారీ వచ్చి కొట్టింది, కారు వచ్చి కొట్టింది, చనిపోయారని చెప్పేసి వింటున్నాం. కాబట్టి ఇటువంటి గార్డెన్ ఉన్నప్పుడు మనకు అవకాశం ఉన్నది, మంచి గార్డెన్ ఉంది, అవకాశం ఉన్నది. దీన్ని శుభ్రంగా చేసుకుంటే ఈ గార్డెన్లోనే మనం అందరం వాకింగ్ చేసినట్టయితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకరికొకరు ఆప్యాయతగా పలకరించుకోవడము, తిరగడము, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి వచ్చే వారానికి కూడా అందరము ఇక్కడనే ప్రోగ్రాం పెట్టుకొని వచ్చి చేద్దామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. తక్కువ మాట్లాడు, అందరు గురించి శుభ్రం లేని మాట్లాడు, శుభ్రం చేసామని మాట్లాడు, మనం లేని చెప్పుకో అంతే. ఈరోజు స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు సుంకె శ్రీని గారి నాయకత్వంలో మరి స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ గల పార్కులో ఘనంగా మేము ఇదంతా క్లీన్ చేయడం జరిగింది. మరి ఏదేమైనా కానీ మున్సిపల్ అధికారులు గతంలో వేల రూపాయలు లక్షల రూపాయలు వెచ్చించి మరి ప్రకృతి వనముల పేరు మీద ఇక్కడ దీన్ని చేయడం జరిగింది. కానీ చేయడమే కాదు, దాన్ని నిర్లక్ష్యం చేస్తూ మరి వీటికి నీళ్లు లేకుండా చెట్లకు మరి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. దయచేసి అధికారులు వెంటనే స్పందించి పార్కుల్లో గల చెట్లను రక్షిస్తూ మనకు ఏదైతే ప్రాణవాయువు ఇస్తుందో ప్రకృతి మరి వారిని పెంపొందించే విధంగా వాటికి చెట్లకు నీళ్లు పోస్తూ వారి ఏదైతే పర్యవేక్షణ ఉందో ఆ కరువు అవుతుంది పార్కుల యొక్క పర్యవేక్షణ. మరి దాన్ని కాపాడే బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. మరి అంతేకాదు, ఇక్కడ మా కాలనీ మహిళలు రాత్రి 4 గంటలకు 3 గంటలకు వాకింగ్ పోదామంటే ఎంతో ఇబ్బంది అవుతుంది. గత కొంతకాలంగా కూడా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకటి జిమ్ము మరి వాక్వే మరి ఇలాంటి ఏర్పాటు చేస్తే మరి మా కాలనీకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ మరి వెంటనే మున్సిపల్ అధికారులు ఈ పార్కులో గల స్థలంలో వాక్వే జిమ్ములు ఏర్పాటు చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.